నమస్తే అప్డేట్స్ చూస్తే ఇవాళ బీజేపీ లోక్సభ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల కానుంది. ఇందులో తెలంగాణకు సంబంధించి 7 అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనుంది. 3 సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పేర్లను ప్రకటించనుంది. వీరితో పాటు భువనగిరి నుంచి బోర నర్సయ్య గౌడ్, హైదరాబాద్ నుంచి మాధవీలత, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్లను ప్రకటించనుంది. ఇక నాగర్ కర్నూలు నుంచి ఎంపీ రాములు కొడుకు భరత్ను బరిలోకి దింపనున్నట్టు సమాచారం. మల్కాజ్గిరి, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాలపై అందరి చూపు అటువైపే ఉంది. మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, మురళీధర్ రావు, మల్కా కొమరయ్య, వీరేంద్ర గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. అటు మహబూబ్ నగర్ టికెట్ కోసం డీకే అరుణ, శాంతి కుమార్, జితేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ నుంచి రఘునందన్ రావు టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీతో బీబీ పాటిల్ చర్చలు జరుపుతున్నారు. ఇవాళ లేదా రేపు ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. బీజేపీ ఫస్ట్ లిస్ట్ కి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, బలరాం, నిన్న తెల్లవారుజాము వరకు బీజేపీ ఎన్నికల కమిటీ, జాతీయ ఎన్నికల కమిటీ సమావేశమైంది నరేంద్ర మోదీ అధ్యక్షతన. దేశవ్యాప్తంగా కూడా పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపైన డిస్కషన్ చేశారు. అందులో భాగంగా తెలంగాణ నుండి 7 ఎంపీ స్థానాలను వాళ్ళు ఖరారు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కల్లా కానీ మొదటి జాబితా బీజేపీకి సంబంధించి విడుదల కానుంది. అందులో 7 పేర్లు తెలంగాణ నుండి ఉండబోతున్నాయి. ఇందులో సిట్టింగ్ స్థానాలు 3తో పాటు మరొక 4 స్థానాలకు అభ్యర్థుల పేర్లను బీజేపీ జాతీయ నాయకత్వం ఖరారు చేసిందిగా చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ నుండి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా కరీంనగర్ నుండి బండి సంజయ్, కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, వీళ్ళు సిట్టింగ్ స్థానాలు. ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని పెండింగ్లో ఉంచినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇటు చేవెళ్ల నుండి చేవెళ్ల నుండి చూసుకున్నట్లయితే కొండ విశ్వేశ్వరరెడ్డి, అదేవిధంగా బూర్గి నుండి చూసుకున్నట్లయితే బూర నర్సయ్య గౌడు, నాగర్ కర్నూలు నుండి భరత్, మాజీ ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ కుమారుడు రాముల్ కుమారుడు, ఆయన నిన్ననే బీజేపీలో చేరడం జరిగింది. ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ను ఖరారు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుండి మాధవీలత టికెట్ను కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తంగా 7 ఎంపీ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను బీజేపీ జాతీయ నాయకత్వం ఖరారు చేసినటువంటి సందర్భంలో ముఖ్యంగా మల్కాజ్గిరి, అదేవిధంగా మహబూబ్ నగర్, మెదక్, జైరాబాద్ స్థానాల నుండి ఎవరు పోటీలో దిగుతారు, ఎవరు ఇక్కడ నుండి పోటీ చేస్తారన్న దానిపైన కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కువగా బీజేపీ నుండి పోటీ ఉన్నటువంటి స్థానం మల్కాజ్గిరి. ఇక్కడ నుండి ఈటల రాజేందర్, మురళీధర్ రావు, అదేవిధంగా మల్కా కొమరయ్య, అదేవిధంగా వీరేంద్ర గౌడ్ లాంటి నేతలు ఇక్కడ నుండి టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుండి ఎవరిని బరిలోకి దింపుతారు ఏందన్న దానిపైన కొంత సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. మొదటి జాబితాలో మల్కాజ్గిరి పేరు లేకపోవడంతో ఇక్కడ నుండి ఎవరు బరిలోకి దిగుతారన్న దానిపైన కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ నుండి కూడా 3 పేర్లు వినిపిస్తున్నాయి. ముందు నుండి కూడా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, అదేవిధంగా రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ మహబూబ్ నగర్ స్థానం మొదటి స్థానంలోనే ప్రకటిస్తారనుకున్నప్పటికీ కూడా ఇది కూడా కొంత పెండింగ్లో ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది. మహబూబ్నగర్ స్థానం మొదటి జాబితాలో ఉండకపోవచ్చు అన్న వాదనలు ఎక్కువగా వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మెదక్ స్థానాన్ని కూడా మొదటి జాబితాలోనే విడుదలవుతుందా అనుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా మొదటి స్థానంలో మెదక్ స్థానం అభ్యర్థి ఎవరన్నది ఖరారు కాలేదు. అక్కడ నుండి రఘునందన్ టికెట్ ఆశిస్తున్నారు. మరొక కొత్త అభ్యర్థి పేరు గోదారి అంజిరెడ్డి పేరు అక్కడ తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో రఘునందన్ పేరును కొంత న్యూట్రల్గా చేసి పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా మల్కాజ్గిరి స్థానం పైన కూడా ఇటు మెదక్, జైరాబాద్ స్థానాలు కూడా ఆధారపడినటువంటి పరిస్థితి. అయితే జైరాబాద్ స్థానం నుండి అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి బీబీ పాటిల్ తోటి బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. పార్టీలోకి చేర్చుకునేందుకు కొంత సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయనతో చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే నేడు లేదా రేపు ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తంగా ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ మొదటి జాబితా అభ్యర్థులది రిలీజ్ కానుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు నిన్న రాత్రి పూర్తయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. బలరాం, అదే అంటే మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో ఏ స్థానాలకు ఎక్కువగా పోటీ కనిపిస్తోంది, మరోవైపు కొంత తక్కువగా పోటీ ఉన్న స్థానాలు ఏంటి, దీనికి సంబంధించిన డేటా ఉందా? ఎక్కువగా కాంపిటీషన్ ఉన్నటువంటి స్థానాలు చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి, జైరాబాదు,
మహబూబ్నగర్ స్థానాలకు ఎక్కువగా కాంపిటీషన్ ఉందని చెప్పుకోవచ్చు. మల్కాజ్గిరి స్థానం నుండి దాదాపు అరడజన్కు పైగా నేతలు పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా 4 నేతలైతే తీవ్ర పోటీని పోటాపోటీగా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్, మల్క కొమరయ్య, అదేవిధంగా మురళీధర్ రావు, వీరేంద్ర గౌడ్ ఈ 4 తీవ్రంగా టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ నుండి డీకే అరుణ, శాంతికుమార్, జితేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా కొంత తక్కువ డిమాండ్ ఉన్నాయని చూసుకున్నట్లయితే, అంటే డిమాండ్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీ కొంత బలహీనంగా ఉన్నటువంటి స్థానాలైనటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్, అదేవిధంగా మహబూబాబాద్, పెద్దపల్లి స్థానాల్లో ఇతర పార్టీల నుండి ఎవరైనా వస్తారా లేకపోతే వితిన్ ది పార్టీలోనే ఇవ్వాలా అన్న దానిపైన కొంత సందిగ్ధంలో నెలకొంది. బయటి వారు ఎవరైనా బలమైన వ్యక్తులు వస్తే వారికి టికెట్ ఇచ్చేందుకు కూడా పార్టీ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికోసం ఇతర పార్టీల నుండి ఎవరైనా వస్తారన్నది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే వరంగల్ స్థానానికి రిటైర్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ పేరును మొదటి జాబితాలో ప్రకటిస్తామని అనుకున్నప్పటికీ అక్కడ చివరి నిమిషంలో కడియం కళ్యాణ్ పేరును కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఖమ్మంలో ఇతర పార్టీల నుండి ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కానీ ఇతర బలమైన వ్యక్తులు ఎవరైనా వస్తారన్న ఆలోచనలో కూడా బీజేపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. నల్గొండ స్థానాన్ని కూడా కొంత బలమైన అభ్యర్థులు ఎవరైనా ఉన్నారన్న దానిపైన కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. పెద్దపల్లికి కూడా అదే తరహా సర్చింగ్ అనేది జరుగుతుంది. అక్కడ ఎస్ కుమార్ టికెట్ గతంలో పోటీ చేశారు, మరోసారి అక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా బయట నుండి ఎవరైనా బలమైన వ్యక్తులు వస్తారా అన్న దానిపైన కూడా వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. బలరాం, అదే అంటే పోటీ ఎక్కువగా ఉన్న స్థానాలకు సంబంధించి అధిష్టానం ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని అక్కడ అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే మనం చూసుకోవచ్చు, ఆ అభ్యర్థికి ఉన్నటువంటి ఆర్థిక అంగబలాలు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఈక్వేషన్స్, ఓవరాల్గా ఎన్ని సీట్లు ఎవరికి ఏ సామాజిక వర్గాలకు ఇస్తున్నారని ప్రామాణికంగా తీసుకునే అవకాశాలు అయితే కనబడుతుంది. ఇటు మహబూబ్ నగర్, అదేవిధంగా మల్కాజ్గిరి, మెదక్ ఈ 3 స్థానాలకు కూడా ఇదే రకమైనటువంటి క్యాల్కులేషన్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మల్కాజ్గిరి అంశానికి వచ్చే ఉంటే మాత్రం స్థానికత అనే అంశాన్ని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నేతలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎక్కువ కాలం పాటు మేము ఇక్కడ పనిచేసామన్న అంశాన్ని కూడా ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళు కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మురళీధర్ రావు దాదాపు గత 2 సంవత్సరాలుగా నేను ఇక్కడ నుండి పనిచేసుకున్నాను, గతంలో పార్టీ ఆదేశిస్తేనే నేను మల్కాజ్గిరి స్థానాన్ని ఎంపిక చేసుకుని అక్కడ పనిచేసుకుంటున్నాను అంటూ కూడా తన వాదనను వినిపిస్తున్నాడు. అదేవిధంగా వీరేంద్ర గౌడ్ సైతం నేను ఆయన తండ్రి అయినటువంటి మాజీ హోమ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ్ కుమారుడిగా ఆయన ఉన్నాడు, అక్కడ గతంలో స్థానికంగా మా నాన్న అక్కడ పనిచేశాడు, మాకు అక్కడ బలమైన పట్టు ఉంది అంటూ కూడా ఆయన వాదన ఆయన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఎవరికి వారు తమ బలాలను అయితే రాజస్థాన్ ముందు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.